గురువుగారి తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉంది 2025 సంవత్సరం? సో 2025లో తులారాశి ఫలితాలను కనుక తీసుకున్నట్టయితే చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, అలాగే విశాఖ 1-2-3 పాదములు. ఈ సంవత్సరం తులారాశి జాతకులకు ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. సో చాలా హ్యాపీగా ఉండేటువంటి పరిస్థితి. 11 రూపాయలు వస్తే 5 రూపాయలు ఖర్చు అవుతుంది. తిట్లు మాత్రం ఇద్దరు తిడితే పొగిడేవారు కూడా ఇద్దరు ఉంటారు. సో ఈ సంవత్సరము విశేషించి అనుకూలంగా ఉండబోతా ఉంది. 6వ ఇంట్లోకి శని రాబోతా ఉన్నాడు. సో తులారాశి వారికి ఫస్ట్ చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే, ఒక ఇన్స్ట్రక్షన్, మీ కుటుంబంలో పెను సంచలనం జరగబోతా ఉంది. మీడియాకి ఎక్కే అవకాశం ఉంది, కోర్టుకి ఎక్కే అవకాశం ఉంది, పోలీస్ స్టేషన్కి ఎక్కే అవకాశం ఉంది. ఇది ఒకటే ఈ సంవత్సరం నెగిటివ్. అంటే ఇది కాకుండా విద్య అంటే విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యవసాయదారులకు, కుటుంబీకులకు, అలాగే వర్తకులకు అందరికీ అనుకూలంగా ఉండబోతా ఉంది. 1 రూపాయి రావాల్సిన దగ్గర 10 రూపాయలు వస్తాయి. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఈ సంవత్సరం రాజయోగం ప్రారంభమవుతా ఉంది. పెళ్లిళ్ళు కాని వాడికి పెళ్లిళ్ళు ఉంటాయి, సంతానం లేని వారికి సంతానం ఉంటుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి, ప్రమోషన్లు కాని వారికి ప్రమోషన్లు వస్తాయి, ట్రాన్స్ఫర్స్ కావాల్సిన వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ వస్తాయి. అలాగే రైతులకు 2 పంటల దిగుబడి ఉంటుంది. ఆ దిగుబడి ద్వారా వచ్చే రాబడి ద్వారా రుణాలు తీరుస్తారు, చేతిలో డబ్బు నిల్వ ఉంటుంది, శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థులు విదేశీ యానం ఉంటుంది, విదేశంలో చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి పిఆర్లు వస్తాయి. సో ఇలా తీసుకుంటూ పోతే వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది, న్యాయవాద వృత్తిలో ఉండే వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో ఏది తీసుకున్నా తులారాశి వాళ్లకు అన్ని బాగున్నాయి, ప్రతి ఒక్కళ్ళకి బాగుంది. ఒకే ఒక సమస్య, అతిపెద్ద సంచలనం మీ కుటుంబంలో జరిగే అవకాశం ఉంది. దానికోసం జాగ్రత్తగా ఉండండి, నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి. అలాగే గురువారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకోండి, సరిపోతుంది. రైట్. సో తులారాశి వారు ఒక్క విషయంలోనే కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, కాస్త జాగ్రత్త వహించండి అన్నట్టుగా చెప్తున్నారు. కలర్స్ విషయం చెప్పారు. బ్లాక్ కలర్కి కాస్త దూరంగా ఉండండి, ఎల్లో కలర్ గురువారం రోజు ఎక్కువగా వేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా డౌట్స్ ఉన్నాయి, మేము అపాయింట్మెంట్ తీసుకొని వేణుస్వామి గారిని మాట్లాడాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. అపాయింట్మెంట్ కోసం చక్కగా మీకు రెమెడీస్ మీకు విశ్లేషించి చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.